మన ఎంఎస్ఎంఈ పార్క్కి ఇచ్చిన ల్యాండ్ని దాంట్లో కనిపేసి ఇచ్చారు సార్. అడ్జస్ట్ తెలుసుకున్నారు సార్. వాళ్ళు చెప్పడం ఏంటంటే వీఆర్ గోయింగ్ టు దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది క్లియరెన్స్ ఫ్రమ్ ది హెడ్ ఆఫీస్. అది వస్తే దే ఆర్ ఫీల్డ్ ఎగ్జిక్యూట్ చేస్తారు. సో దట్ లాస్ట్ టైం దేపీసీ అవును సార్. ప్రొడక్షన్ డే టైంలో కూడా కన్ఫర్మ్ చేస్తాం సార్. అది ఒకసారి ఫార్మల్గా హెడ్ ఆఫీస్ వచ్చి క్లియరెన్స్ ఇచ్చింది. సో ఇవన్నీ అయిపోయింది సార్. ఏపీసీ కూడా అప్రోచ్ చేస్తుంది. హెడ్ ఆఫీస్ ఎందుకు రావట్లేదు? సోలార్ PV బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్. వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా జీవో నెంబర్ 66 ద్వారా ఇది కూడా ప్రొవిజన్స్ కూడా ఇచ్చింది సార్. టెక్నికల్ అప్రూవల్స్ విత్ ఇన్ SLB సార్. నేషనల్ లెవెల్ కూడా అది 12th లాస్ట్ టైం మా పర్ఫార్మెన్స్ బాగా ఉండేది. పూర్తిగా రావాల్సింది సార్. ద రివ్యూ వాజ్ డైరెక్టెడ్ టు ఇంపోర్ట్. ల్యాండ్ కన్వర్షన్ రిక్వైర్డ్ అన్నారు. సో ఆ కన్వర్షన్ ప్రాసెస్ ఇంకా ఉంది. అప్లికేషన్ పెట్టినారు సార్. అండ్ వేరే క్లయింట్స్ ఎక్కడ ఉంది పెండింగ్ ఎక్కడ సార్? ఈ గోల్డ్లో అన్ని షాప్స్లోనే ఉన్నాయా? అన్ని కూడా షాప్స్లోనా? ఇంట్లో చేసిన వాళ్ళు ఎవరు ఉంటాయి కదా. అన్ని షాప్ పెడుతూ కొంతమంది ఇంట్లో చేసుకొని షాపుల్లో అమ్ముతాము అట్లా కూడా ఉంటాయి. అందులో ఎన్ని షాపులు ఉన్నాయి? సో అలా అయితే మిగిలిన 400 ఇంట్లో చేసుకొని షాప్ వాళ్ళకి అమ్ముతారంటారు. 600 నెంబర్ పెట్టుకుంటారు. దానికి అన్ని ఇన్ఫ్లేటెడ్ నెంబర్స్ ఇంతమంది ఉంటారా? DPR ఊరికే నెంబర్ పెట్టుకుంటారు. అలా అయితేనే మళ్ళీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరగడానికి ఛాన్స్ ఉంది. దయచేసి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళతో మాట్లాడుకోండి. కలెక్టరేట్ సెక్షన్స్తో మాట్లాడుకోండి. ఎక్కడైనా దీనిలో ఎక్కడ ఇష్యూ రావడానికి వీల్లేదు. ఈ ఇష్యూ పెట్టుకొని మీరు మాట్లాడుకొని యూ అప్డేట్ చేస్తారు.